ప్రభుత్వం వేసిన అమ్మఒడే అనుకున్నా, ఈ ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం కూడా ఒకేనా. నువ్వు స్కూల్కి పోవాలి. ఎక్కడైనా స్కూల్కి పోవే, స్కూల్కి పో, చక్కగా చదువు. చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటే ఆయన కొడతావు. నేను ఎవరు కొడతారో నాకైతే తెలియదు, కానీ నువ్వు కానీ సార్ ఇచ్చిన హోంవర్క్ చేయకుండా స్కూల్కి కానీ పోయినావా, మీ సార్ మాత్రం చిక్కుకొని కొట్టినట్టు కొడతాడు. పరిగెత్తించి కొడతాడు స్కూల్ మొత్తం. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తంతాడు, అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ వీడియో కానీ మీ అమ్మ చూసినట్టయితే మామూలుగా తను గాల్లో లేపి భయం రాములు లాంటి అన్నలు నా వెనకలు ఉండగా భయాలు లేకేరా మీరు ఎలా తయారైనరు, లేదంటే ఎప్పుడో బాగుండేటోళ్ళు. ఒక అమ్మాయిని సెట్ చేస్తే నెల రోజులు రీఛార్జ్ ఫ్రీ. ఈ వీడియో కనుక మీ నాన్న చూస్తే నీకు లైఫ్ లాంగ్ టన్నులు ఫ్రీ. ఫోటోస్, నీ నెంబర్, నీ చాట్ అన్ని డిలీట్ చేస్తా, కానీ నీ మెమోరీస్ ఎట్లా డిలీట్ చేయాలి? ఊరికే అంటే తెలుసుకుందామని. మెమరీ స్పెల్లింగ్ చెప్పరా, మెమరీ స్పెల్లింగ్ చెప్పు. అవును, నాకు డౌట్. చంద్రబాబు నాయుడు గారు 13 సంవత్సరాల పిల్లలందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేస్తాను. మీరు ఇంకా బ్యాన్ కాలే సార్, ఆ పనితో తొందరగా చేయండి సార్. తట్టుకోలేకపోతున్నాం సార్. వీలైతే మీకు సాధ్యమైతే 13 సంవత్సరాలు కాదు, 24 సంవత్సరాల వరకు సోషల్ మీడియా అకౌంట్ బ్యాన్ చేయండి ప్లీజ్ సార్. ఏంది సార్ మాకు పరిస్థితి? ఎవడెవడో వస్తుండు, ఏదో రీల్స్ చేస్తుండు, తెలుసు కదా మోడల్.